ప్రపంచ స్థాయిలో రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుందని మంత్రి నారాయణ అన్నారు. 58 రోజుల్లో 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు. గత ప్రభుత్వం తీరు వల్లే రాజధాని నిర్మాణాలు ఆగిపోయాయని అన్నారు. 32 సంస్థల పనులు తిరిగి మొదలుపెట్టారని, డ్రోన్ సాయంతో సర్వే చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే 100 సంవత్సరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని, దానికోసం ల్యాండ్ పూలింగ్ లేదా భూసేకరణ చేస్తామన్నారు. అంటే యాక్చువల్గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ రోజు హైదరాబాద్లో కడుతున్నప్పుడు కూడా అందరూ ఇంత ల్యాండ్ ఎందుకు, ఈరోజు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ పెడుతుంది. ఆ లెవెల్లో ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు రాబోయే 100 సంవత్సరాలు ఆలోచిస్తారు. మిగతా నాయకులు ఆలోచించారు కదా, ఆయన రాబోయే 100 సంవత్సరాలకు ఎలా ఉంటుంది, 50 సంవత్సరాలకు ఎలా ఉంటుందని ఆ ఉద్దేశంతో ఫ్యూచర్లో యాక్చువల్గా ఏంటంటే అమరావతి, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడ ఇవన్నీ కలిసి ఒక మెగా సిటీ కింద యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ ముఖ్యమంత్రి గారు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్దది రావాలని, దానికి కనీసం ఒక 5,000 ఎకరాలు కావాలి. ఆ ల్యాండ్ తీసుకోవడం కోసం స్టడీ చేయమన్నారు. దాని మీద యాక్చువల్గా సిఆర్డీ అధికారులు యాక్చువల్గా స్టడీ చేస్తున్నారు. త్వరలో దాని మీద డెసిషన్ తీసుకొని ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పూలింగ్ అనే దాంతో ముందుకు పోవడం జరుగుతుంది. అంటే ల్యాండ్ అక్విజిషన్ అయితే 5,000 ఎకరాలు చేయొచ్చు. దానివల్ల అక్కడ రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు యాక్చువల్గా చెప్పడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్లో వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం 2.5 times రిజిస్ట్రేషన్ వాల్యూ వస్తుంది. దానివల్ల నష్టపోతారు. దానికంటే ల్యాండ్ పూలింగ్కే ఇష్టపడుతున్నారని ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, శాసనసభ్యులు చెప్పడం జరిగింది. అయితే ల్యాండ్ 5,000 ఎకరాలు మిగాలి ఎయిర్పోర్ట్ కంటే కనీసం 34,000 ఎకరాలు తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ లేఅవుట్ వేసి వాళ్ళకి ఇవ్వాల్సిన షేర్ వాళ్ళకి ఇవ్వాలి, మళ్ళీ రోడ్లు ఇవన్నీ డ్రైన్స్ ఇవన్నీ కట్టాలి. అందుకని ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ అక్విజిషన్ అనేది డిస్కస్ చేస్తున్నాం. త్వరలో ఫైనల్ డెసిషన్ తీసుకొని చెప్పడం. ఈ రైతులకి 34,000 ఎకరాలు ఇచ్చారు. ఆ రైతులకు మాట తప్పకుండా చేస్తున్నాం. ఇప్పుడు సిటీ డెవలప్ కావాలంటే ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ ప్రకారం ఆయన ఎప్పుడో 100 సంవత్సరాలు ఆలోచిస్తారు. ఒక మంచి ఎయిర్పోర్ట్ రావాలి, ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ కన్స్ట్రక్ట్ చేయాలనే యొక్క ఆలోచన ఉంది.